లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం జై జవాన్ జై కిసాన్ बोलो स्वतंत्र भारत माता की जय बोलो स्वतंत्र भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान उदय మొక్కలు ఉన్నాయండి, మొక్కలు దూరం నుంచి जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय ఉదయాన కొంచెం ఉదయాన కొడుకుల కొడుకు అర్థమైతే స్వాతంత్రం भारत माता की जय भारत माता की जय जय దూరం ఉండండి సావధాన్ ಈಗ సరిపోతుంది డౌట్ వచ్చింది అంత గట్టి तव शुभ नाम तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय बोलो स्वतंत्र भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान చిన్నిచుడు అరే రాకేష్ ఇంకా తీసుకురాపరా లోపలికి రైతు నాయకుడు ఇస్తే మంచిది అది చూడన్న ఉదయాన ఉదయాన శుభాకాంక్షలతో ఈ స్వాతంత్రం రావటానికి వందల సంవత్సరాలు లక్షలాది వీరులు వాళ్ళ కుటుంబాలను బదిలి వాళ్ళ ఆస్తులను బదిలి ప్రాణాలు కోల్పోయి చిన్న ఉదాహరణ అండమాన్ జైలు వేలాది మంది యువకులు భారతదేశం నలుమూల వైపు నుంచి బ్రిటిష్ దుర్మార్గమైన పాలకులు అంటే వీర సవర్కర్ లాంటి వీరులందరూ తీసుకెళ్ళి స్వతంత్ర కాంక్షని నిర్బంధించాలని
వేలాది మంది వీరు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడో తెలియకుండానే చనిపోయింది స్వాతంత్రం గురించి. అట్లాంటి చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇప్పటి తరము మర్చిపోతున్నారు. స్వాతంత్రం ఎట్లా వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు. సెల్ ఫోన్ల మాయాజాలంలో రకరకాల దేశంలో దేశభక్తి లేనోళ్ళు నాయకత్వాలు వహిస్తున్నారు రాజకీయ పార్టీలు. చైనా పోయి ఒకటి మాట్లాడతారు, అమెరికా పోయి ఒకటి మాట్లాడతారు. అమెరికా, చైనాలు అవి మన శత్రు దేశాల, మిత్ర దేశాలు పక్కన పెడితే మన దేశాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలందరికీ చెప్తున్నారు. మీరు అనుకుంటున్నట్లు మొన్న పుట్టి మొన్న ఓటొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ఇప్పుడున్న నాయకులు. దీనికి కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేసిన స్వాతంత్రం. ఈ స్వాతంత్రం ఇట్లనే ఉండాలా, నిలవాలా, మనం ఎల్లకాలం ఈ స్వేచ్ఛవాయువులు పీల్చాలంటే ఇప్పుడున్న యువత దయచేసి ఈ దుర్మార్గమైన నాయకత్వాన్ని తరిమికొట్టి ఎవడైతే దేశద్రోహులాగా మాట్లాడుతారో, దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే వాడిని ఏం చేస్తారో యువకులు నిర్ణయించుకోవాలి. అప్పట్లో మన స్వాతంత్ర వీరులు ఏం చేసిండ్రు, స్వాతంత్రం గురించి వాళ్ళని కూడా అదే సమాధానం చెప్తేనే ఆ కొడుకులు మాటలు సమాధానంగా ఉంటారు. ఎవడైనా సరే ఈ దేశం అన్నం తిన్నవాడు, ఈ దేశం గాలి పీల్చినవాడు దేశభక్తుడై ఉండాలి. దేశద్రోహ మాటలు ఎవ్వడు మాట్లాడినాడు బదిలేదు లేదు దేశం. ఏమనుకుంటున్నారా మీరు? ఈ దేశం అంటే ఊరికే నచ్చింది అనుకుంటున్నారా? అదేదో జైలు నుండి కొన్ని నవలు రాసుకున్నోడికి, లేకపోతే అహింస అనుకుంటే 4 మాటలు చెప్పిన కాదు. వేలాది మంది కాదు, లక్షలాది మంది త్యాగాలు చేసిన, ఇది రక్త తర్పణం చేసిన నేల. కాబట్టి ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న యువతరానికి మొత్తం చెప్తున్నా, ఇది మీ భవిష్యత్తు భారతదేశం. ఈ కుహాన రాజకీయవాదులు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ దేశ వ్యతిరేకంగా మాట్లాడి ఎవడైనా సరే ఎక్కడనక్కనే ఖండించండి. వీళ్ళైతే కాళ్ళు చేతులు ఇరుగొట్టండి. బోలో భారత్ మాతా.